హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. సో మనతో పాటు ఉన్నారు రామబ్రహ్మం గారు. సో సార్ రామబ్రహ్మం గారు, లైలా అని ఒక సినిమా ఉంది సార్. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు తెలుసు కదా సార్. ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఒక సీన్లో, ఆయన నటించే సీన్లో జైలుకి వెళ్ళే ముందు 150 మేకలు ఉండాలి, అది యాదృష్టికం ఏంటో తెలియదు, జైలుకి వెళ్ళిన తర్వాత 11 మేకలే ఉంటాయి అని చెప్పారు. సో ఈ ఒక్క పాయింట్ని పట్టుకుని వైసీపీ నాయకులంతా కూడా ఆ పృథ్వీరాజ్ మమ్మల్నే అన్నాడు అని ఈ లైలా సినిమాని మొత్తం బ్యాన్ చేసేలా అంటున్నారండి. సో దీనిపై మీరు ఏమంటారు? సినిమా రిలీజ్ అయిందా? లేదు సార్, అవ్వలేదు కదా. దాంట్లో కథ ఏంటో మనకు తెలియదు. లేదు ఏ కంటెస్ట్లో ఆయన మాట్లాడాడో మనకు తెలియదు. అవును సార్. ఆయన ఈవెంట్లో మాట్లాడాడు. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకోవటం ఎందుకు? ఆయన ఎందుకన్నాడో మనకు తెలియదు. మిమ్మల్ని ఉద్దేశించి కాదు కదా. మీరు దొంగలా, లేకపోతే మీరు గొర్రెలా, మీరు మేకలా, ఎందుకు మీకు మీరు ఆపాదించుకుంటారు అట్లా? ఆ సందర్భం ఏంటో తెలియదు కదా వీళ్ళకి. అవును సార్. 150 గొర్రెలు అన్నాడు, 11 గొర్రెలు అన్నాడు. దాన్ని వాళ్ళు ఆపాదించుకోవడం ఎందుకు? అంతే కదండి. అవును సార్. ఇది ఎట్లా ఉందంటే గుమ్మడికాయ దొంగ ఎవడంటే మేము అన్నట్టు ఎగిరెగిరి పడుతున్నట్టు ఉంది. అసలు విషయం అది కాదు. ఆ సినిమా హీరో విశ్వక్ సేన్ ఆయనే కదా సార్. ఆయన బాలయ్య గారికి అభిమాని, పిచ్చి అభిమాని. బాలయ్య బాబు అంటే బాగా ఇష్టం ఆయనకి. ఆ ప్రేమతో వాళ్ళకున్న అనుభవం దాని మీద వీళ్ళకి ద్వేషం. ఈ వైసీపీ గాలి మొక్కలండి వీళ్ళు. వాళ్ళకి పని పాట ఏమి ఉండదు. ఏదో పులిహార పిసుదామని కూర్చుంటారు, ఆఖరి పేడ మొహాన్ని కొట్టించుకుంటూ ఉంటారు. అక్కడేమో ఈయన పృథ్వీరాజ్ గురించి, ఇక్కడేమో విశ్వక్ సేన్. అసలు బంధం బాలయ్యతో ఉన్న అనుబంధం. ఆ అనుబంధాన్ని జీర్ణించుకోలేక ఆ సినిమాని ఎట్టగానే డీగ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో పిచ్చవాగుళ్ళు, పిచ్చమరుగుళ్ళు అంతే. అంటే నిజంగా ఒక ఈ పాయింట్లో కూడా మీరు ఆలోచించారనమాట. సో విశ్వక్ సేన్ బాలయ్య అభిమాని కాబట్టి బాలయ్య డైరెక్ట్గా ఏం చేయలేక, సో ఇతనితో ఉంటే ఈ అనుబంధాన్ని విడగొడదాం, మొత్తానికి పైశాచిక ఆనందం పొందుతాం. పైశాచిక ఆనందం. ఓకే. పృథ్వీరాజ్ అన్నాడు కాబట్టి మేము దొంగలో ఒప్పుకుంటారు అక్కడ. ఇక్కడేమో బాలకృష్ణ గారికి అభిమాని కాబట్టి విశ్వక్ సేన్ ఆ సినిమాని డీగ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఇదొక పన్నాగం. సో ఏ పార్టీ అయినా పృథ్వీరాజ్ అలాగా ఒక మూవీ ఈవెంట్లో రాజకీయాల గురించి అంటే వాళ్ళు అంటున్నారు, అది రాజకీయం కానీ మనకు తెలియదు, అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఆయన ఆనలే అన్నారని మనం ఎందుకు అనుకోవాలి? అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు. ఆ సినిమాలో ఆ పాయింట్ ఏమైనా ఉందేమో, ఆ స్టోరీకి ఏమైనా లైన్ ఉందేమో మనకు తెలియదు కదా. సినిమా రిలీజ్ అయినాక మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడే ఎందుకు? ముందే అనవసరం కదా. మేము దొంగలమని మనం చెప్పు తిరిగినట్టే కదా వాళ్ళు. 150 గొర్రెలు 11 గొర్రెలు అంటే వాళ్ళకి ఊహించుకుంటున్నట్టు ఉంది. అంటే లాస్ట్ టైం 151 సీట్లు వస్తే ఇప్పుడు 11 సీట్లు మిగిలిన ఆ ఉద్దేశంతో అన్నామని వాళ్ళు అన్వయించుకుంటున్నారేమో. అది సినిమా వేరు, రాజకీయం వేరు. దానిగానే చూడాలా. ఒక సినిమాని బ్యాన్ చేయమని ఎట్లా కోరతారు వీళ్ళు? ఎట్లా కోరతారు? కొన్ని వందల కుటుంబాల కష్టంతో వచ్చిందే సినిమా అనేది. కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. నీకు సినిమా నచ్చకపోతే సినిమా చూడబాకు. బ్యాన్ చేయమని కోరే హక్కు మీకు ఎక్కడిదే? హక్కు లేదు కదా. అవును సార్. ఎవరో ఒక వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపితే సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయడం అంటే, ఒక సినిమా అంటే నిర్మాత పాపం ఎక్కడెక్కడో అప్పులు చేస్తారో ఎవరో తెలియదు. చెప్పాలంటే చాలా రిస్క్ చేసి జీవితం మొత్తం కూడా దాని మీద పెట్టి సినిమా తీస్తే, ఒక వ్యక్తి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేశారని సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా మీకు అన్వయించుకోవడం ఎందుకు అంటున్నాను నేను. అనవసరం కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న సారాంశం చూసి అప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. ఇప్పుడు 150 గొర్రెలు అంటే మీరు గొర్రెలేనేనా? 11 గొర్రెలు అంటే మీరు ఇప్పుడు గొర్రెలేనేనా? కరెక్ట్ కాదు కదా. ప్రజలు నవ్వుకుంటారు కదండి. వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుని పిచ్చి పిచ్చిగా అన్వయించుకుంటా అంటే వాళ్ళనే ప్రజలు నవ్వుకుంటారా లేదా? ఓకే. సినిమాకి పబ్లిసిటీ ఇస్తున్నట్టే కదా వాళ్ళు. సినిమా రిలీజ్ అయినాక బాగపోతే చూడబాకండి. అసలు ఒక సినిమాని బ్యాన్ చేయమని హక్కు ఎవరికి లేదండి. కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి నిర్మించిన సినిమాలని, కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్న సినిమాలని ఎవరికి హక్కు లేదు బ్యాన్ చేయమని అడగటానికి. సో మొత్తానికి ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని విడగొట్టడానికే అంటారు. పృథ్వీరాజ్ మీద ఉన్న ద్వేషం కావచ్చు, బాలయ్య మీద విశ్వక్ సేన్కు ఉన్న అభిమానం కావచ్చు, రెండు పడనయ్యే వాళ్ళకి. ఆ రెండు సందర్భాలు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ వైసీపీ వాళ్ళకి పడరు, ఇష్టం ఉండదు వాళ్ళంటే. దాన్ని అల్లరి చేయాలి, ఏదో రకంగా పులిహార కలపాలి. సో ఇదండి విశ్వక్ సేన్ అలాగే మన బాలయ్య బాబు గారి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఓర్వలేక డైరెక్ట్గా ఏం చేయలేక ఇలా విశ్వక్ సేన్ సినిమా మీద
వాళ్ళు చూపి ఇలా పైశాచిక ఆనందం పొందుతున్నారని మన రామబ్రహ్మం గారు అంటున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.